హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో వచ్చేసి చెల్లి పెళ్ళి అయితే అయిపోయిందండి. చెల్లి పెళ్ళి ఏ ఆటంకం లేకుండా మంచిగా అయిపోయింది. చెల్లి అయితే వాళ్ళ ఇంటికాడ ఉందండి, అక్క కూడా వాళ్ళ ఇంటికాడ ఉంది. నేను మా ఇంటికి అయితే వెళ్ళాలి కదండి. 2 సంవత్సరాల తర్వాత మా ఆయన వచ్చాక ఇప్పుడైతే మా ఇంటికి అయితే వెళ్తున్నామండి. ఈరోజు మా అమ్మాయి పుట్టాక 3వ నెలలో వెళ్ళి గుమ్మం దాటేసి అయితే వచ్చేసామండి. ఇంకా 5వ నెలలో అయితే గల్ఫ్ వెళ్ళారు. అప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటున్నాను. మొన్న సంవత్సరం అమ్మ వాళ్ళు ఆ చెల్లెలు అందరం వెళ్ళామండి. సంవత్సరం అవుతుంది వెళ్ళి. అప్పటి నుంచి మళ్ళీ మా ఇంటికి అయితే వెళ్ళి చూడలేదు. ఇప్పుడు ఎలా ఉందో మొత్తం వెళ్ళి క్లీన్ చేసుకోవాలండి ఇల్లంతా. ఎవరైనా ఇంట్లో ఉంటే నీట్గా ఉంటుంది, కానీ ఇంట్లో ఎవరు లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి, చాలా చిరాగ్గా ఉంటుంది. ఈరోజు అయితే ఇంటికి వెళ్తున్నాం. ఇంకా మా అమ్మాయికి ఊహ తెలిసిన కాడ నుంచి ఇక్కడే పుట్టి పెరిగిందండి మొత్తము. అసలు మా ఇంటికి అయితే వెళ్ళలేదు కదండి. ఇప్పుడు ఎలా ఉంటుందో, నేను ఒక్కదాన్నే కనిపిస్తాను. అసలే డబుల్ స్టేర్ పైన ఒక్కదాన్నే ఉంటాం కాబట్టి ఎవరు కనిపించరండి. ఎలా ఉంటుందో అని మా అమ్మాయి కోసం అయితే భయం వేసేస్తుంది మాకు. మా ఇంటికి వెళ్ళడానికి కనీసం 1.5 గంట టైం అయితే పడుతుందండి. ఇంకా భోంచేసేసి పెందలగడ బయలుదేరతాము. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్లో ఉంటుంది హైప్ చేయండి. ఈ 2 చేయడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రీచ్ అవుతుందండి. ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా మా ఆయన గారితో ఉంటాయండి. మేము బయటికి వెళ్ళివి అలాగే అక్షరాభ్యాసం కూడా చేయించాలండి. ఇంటికి వెళ్ళి మొత్తం అంతా క్లీన్ చేసుకుని ఇల్లంతా కూడా ఇంకా అక్షరాభ్యాసం చేసి ఇంకా మోపిదేవి టెంపుల్కి కూడా వెళ్ళాలండి. మా అమ్మాయికి అయితే పుట్టింటికి అక్కడే తీయించాలని మేమైతే అనుకున్నాము. ఇంకా అక్కడికి కూడా వెళ్తాము. నెక్స్ట్ వీడియోలన్నీ కూడా అయ్యే వస్తాయండి. ఇలా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఎప్పుడు వీడియో తీస్తానో నాకే తెలియదండి. ఇలాగ నాకు అలవాటు అయిపోయింది. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి ఇలాగ కల్లాపేసి ముగ్గెట్టి వాకలు తుడిసి ఇవన్నీ చేయడం నాకైతే అలవాటు అయిపోయిందండి. మా ఇంటికాడ ఏమి ఉండవు. ఇంకా భోజనం అయితే చేసేసామండి. ఇంకా అమ్మ వచ్చేసి సలిమిడి అరుసులు ఇంకా అట్టుపళ్ళు ఇవన్నీ వేసిందండి. చీర అయితే పెట్టింది. ఆ చీర అయితే కట్టుకెళ్ళట్లేదండి. బ్లౌజ్ అయితే కుట్టుకోలేదు. నేను టైం అయితే లేదండి. కుట్టేసుకోమంది కానీ టైం అయితే లేదని కుట్టుకోలేదండి. ఇంకా కట్టుకోవట్లేదు. అంత దూరం చీరతో అస్సలు అవ్వదండి. ఇంకా బ్యాగులతో ఉంది కదా, డ్రెస్సే కంఫర్ట్గా ఉంటుందని డ్రెస్సే వేసేసుకున్నాను. మొన్న నుంచి కూడా ఇంటికి వెళ్ళాలి, ఇల్లంతా శుభ్రం చేసుకోవాలనిపించింది. కానీ ఇప్పుడు బయలుదేరిన కాడ నుంచి ఏదోలాగా అనిపిస్తుందండి. మనసు అంతా కూడా ఏదోలాగా అనిపిస్తుంది. అంటే 2 సంవత్సరాలు బాగా అలవాటు అయిపోయింది కదా, ఇంకా అక్కడ ఒక్కదాన్ని ఉండడం అనేది ఏదోలాగా అనిపిస్తుంది. ఇంకా చాలా ఫేస్ అనేది మారిపోయిందండి నాకు. ఇంకా వచ్చేసి మొత్తం అన్నీ వేసింది. పసుపు కుంకుమ అయితే కట్టిందండి. చలిమిడి ఇవన్నీ అంటే 3వ నెలలో వెళ్ళాను. ఇంక మళ్ళీ వెళ్ళలేదు కదండి. ఇంక చలిమిడి కూడా పెట్టేసి పంపుతుందన్నమాట. ముందు వీడియోలో నాకైతే ఒక కామెంట్ అయితే వచ్చిందండి. జగన్ గారు ఇచ్చిన స్థలంలో అక్క వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారని వీడియో అయితే పెట్టాను కదండి. దాంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారని నేనైతే కంపల్సరీ చెప్పే ఉన్నానండి. ఎవరో కామెంట్ అయితే పెట్టారండి, సత్యనారాయణ వ్రతం అని కూడా అంటలేదు, యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసేసారు అని కామెంట్ అయితే పెట్టారండి. ఎందుకు రావదండి, నాకు తెలుగు రాదా? సత్యనారాయణ వ్రతం అనేది నాకు స్పష్టంగా వచ్చండి. మీకు ఎలాగ అర్థమైందో నాకైతే అర్థం అవ్వట్లేదండి. ఆ వీడియోలో నేను ఖచ్చితంగా చెప్పానండి, సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు అక్క వాళ్ళని. ఏమోనండి, ఈ కొనంత వీడియోస్ వెళ్తున్నప్పటికీ మరి ఎందుకు కుళ్ళు వచ్చేస్తుందో జనాలకి నాకైతే అర్థం అవ్వట్లేదు. డిస్లైక్ కొడుతున్నారు. అది మీకు వదిలేస్తున్నాను. నేనేమో అసలు బ్యాడ్ కామెంట్లు కూడా నేను అస్సలు పట్టించుకోనండి. ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసామండి. ఆ వైట్ బిల్డింగే మా ఇల్లు అండి. 2 సంవత్సరాల తర్వాత మా ఆయనతో వస్తున్నాను. ఇదేనండి మా ఇల్లు. పైన అయితే మేము ఉంటామండి. పైన కట్టారు. ఇంకా పైన ఎలా ఉందో చూపిస్తాను చూడండి. అలాగా మనుషులు లేకపోతే ఇల్లు ఎంత చిరాగ్గా అనిపిస్తుందో మా ఇల్లే నిదర్శనం అండి. లాన్ అంతా కూడా చాలా బాగుందండి. లాన్ కూడా చాలా అసలు ఏం బూజట్టడం కానీ చెత్త కానీ ఏమీ అవ్వలేదు. ఇక్కడ వచ్చేసి వర్షం వల్ల, పైనుంచి వర్షం వల్ల మొత్తం చెత్త అంతా వచ్చేసి మొత్తం నాచు కట్టేసి ఇంకా అస్సలు మామూలుగా లేదు. ఇంకా మా ఆయన అయితే 2 సంవత్సరాల తర్వాత వచ్చారు. మేమైతే సంవత్సరం అయితే అయ్యిందండి ఇంటికి వచ్చి. మా ఆయన గల్ఫ్ వెళ్ళక ముందు అయితే వచ్చారండి. చూసి షాక్ అయిపోయారు, ఇలా ఉందేంటి అనేసి ఇల్లు. అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే 2 గంటలకు బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేటప్పుడు కరెక్ట్గా 4 అయింది. 2 గంటల టైం అయితే పట్టిందండి. లగేజ్ ఉండడం వల్ల కొంచెం స్లోగానే వచ్చామండి.
ఇప్పుడైతే చీపురిచ్చుకుని ఇల్లంతా కూడా క్లీన్ చేయాలి. ముందైతే బయట క్లీన్ చేయాలండి, బూజు పట్టేసింది. మొత్తం క్లీనింగ్ చేసుకుని కాడ అదంతా కూడా చాలా బూజు పట్టేసిందండి. ఈ గోడ కూడా వర్షానికి గట్టిగా వర్షం అయితే వచ్చిందంట, ఇటే వచ్చిందంటండి. వర్షానికి గోడ కూడా పడిపోయింది, ఇటుకలు మొత్తం చిరాకుగా చిందరవందరగా ఉంది. ముందైతే ఫ్యాన్లు వేసేసి ఉంచేయాలండి, లోన అయితే వేడొచ్చేస్తుంది. లోనకి ఫ్యాన్ వేసేసి మొత్తం అన్ని ఫ్యాన్లో వేసేసి లైట్లు వేసేసి ఉంచుతామన్నమాట. తర్వాత అయితే ఇద్దరం కలిసి ఇంకా మొత్తం అంతా బయట క్లీన్ చేసేయాలి. ఇవన్నీ రూమ్లు అండి, తాళం వేసేయడం వల్ల వేడి వచ్చేస్తుంది. ముందైతే ఓపెన్ చేసేస్తున్నాము. మా ఇల్లు ఇలాగే ఉందండి. ఇంకా చీపురు అయితే ఇచ్చుకున్నాను, కొన్ని వాటర్ అయితే తాగేసి చాలా చిరాగ్గా ఉంది. బాత్రూమ్ అంతా బూజు పట్టేసింది మాట. మొత్తం బాత్రూమ్ కాడ నుంచి క్లీనింగ్ కాడ నుంచి మొత్తం ఈ అరుగు అంతా కూడా క్లీన్ చేయాలి. ఈ ఇంట్లో అయితే మా ఆయనగారు, నేను, మా అమ్మాయి ముగ్గురమే ఉంటామండి. బయట డబుల్ స్టేర్ బిల్డింగ్ మాలని అసలు ఎవరో కూడా కనిపించరు కిందకి వెళ్తే కానీ. కిందకైతే అద్దెకి ఇచ్చామండి, అద్దె వాళ్ళు అయితే ఉంటున్నారు. ఇంకా వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, అక్కడ వాళ్ళేనండి. ఇల్లు కట్టుకోవడం వల్ల ఉంటున్నారు అద్దెకి. వాళ్ళకైతే ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతారు, పొద్దున్న వెళ్ళిపోయి సాయంత్రం అయితే వస్తారండి. చాలా బూజు పట్టేసింది. బాత్రూమ్ అంతా క్లీన్ చేసేసి ముందు బూజు తులిపేస్తున్నాను. తర్వాత అయితే తుడిసేసి కడిగేయాలి కూడా, రేపు ఎప్పుడు కడగాలండి. ఇప్పుడు కడిగితే అస్సలు అవ్వదు, చాలా నీళ్ళు పడుతుంది, ఇంకా టైం అవుతుంది. మా అమ్మాయి అయితే వచ్చేస్తుంది, బూజు పడిపోద్ది, డస్ట్ వచ్చేస్తుంది అంటే అస్సలు అంటలేదే కూడా, తిరుగుతుంది అన్నమాట. మంచినీళ్ళు అవన్నీ కూడా తెచ్చుకోవాలండి. కింద ట్యాంకులో ఉంటాయి కానీ అవి అయితే తాగమండి మేము వాడుకోవడానికి. ట్యాంకులో మంచినీళ్ళకి అయితే తెచ్చుకోవాలి బయట నుంచి. ఇంకా భోజనం అంటారా, ఈ పనులతోనే అయిపోతుంది నాకు. ఇంకా వాటిలోంచి ఏదో ఒకటి తెచ్చేస్తానన్నారు. ఇంకా మొత్తం బాత్రూమ్ అయితే క్లీన్ చేసేసాను. చెత్త ఎంత చెత్త వచ్చిందో చూడండి. ఆ కొబ్బరి చెట్టు ఉండడం వల్ల ఆ చెత్త అంతా పడిపోయి మొత్తం చిరాకు అయిపోయింది. నేను రేషన్ కార్డులో కూడా యాడ్ అవ్వలేదండి. ముందు ఆధార్ కార్డు అయితే మార్చుకోవాలి. రేపు నుంచి ఇంకా అక్కడ కూడా వెళ్ళాలండి, భీమవరం వెళ్ళాలి. రేపు నుంచి ఇంకా పనులు ఉంటే ఆ వీడియోస్ ఉంటాయి నెక్స్ట్ వీడియోలోని. నేను అప్పుడు వాలంటరీగా చేసినప్పుడు మార్చేసుకుందాం అనుకున్నానండి. ఇంకా వాలంటరీగా చేస్తున్నాను కదా, ఏమన్నా ప్రాబ్లం వస్తుందా అని చెప్పేసి ఇంకా ఆధార్ కార్డు మార్చుకోలేదండి. ఇంకా తర్వాత మా ఆయన గారు వెళ్ళిపోయారు. ఇంకా అప్పటి నుంచి రేషన్ మా అమ్మ వాళ్ళ దాంట్లోనే వస్తుందండి. ఇంకా మా అమ్మాయికి రేషన్ కార్డులో అయితే యాడ్ చేయాలి కదండి. ముందైతే నేను ఆధార్ కార్డు మార్చేసుకుంటాను, తర్వాత అయితే మా ఆయన గారు దాంట్లో యాడ్ అవ్వాలి. తర్వాత మా ఆయన గారు, నేను, మా అమ్మాయికి అయితే కార్డు అయితే పెట్టుకోవాలండి. ముందైతే ఆధార్ కార్డు మార్చుకోవాలి. ఇంకా తలపోటు వచ్చేసిందండి ఆధార్ కార్డు మార్చుకోవడానికి. ఎన్ని డాక్యుమెంట్స్ అడిగారో అసలు మామూలుగా లేదు. నెక్స్ట్ వీడియోలో చెప్తాను కదా. మా ఇల్లు దగ్గర అనుకోండి, మా ఇంటికాడ నుంచి ఒక అరగంట, ఒక 40 నిమిషాలు అలా ఉంటా. ఒక నెలకో 2 నెలకో అలా వెళ్ళేసి వచ్చేసి మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని వచ్చేదాన్ని. ఏకంగా వెళ్ళడానికి ఒకరు తీసుకెళ్ళాలండి, 1.5 2 గంటలు పడుతుంది. ఇక్కడికి వచ్చామంటే ఖచ్చితంగా ఎవరినొకరినైనా తీసుకురావాలి తోడుగాని, ఒక్కరు రావడానికి చాలా కష్టం అండి. ఇంకా నెల కూడా అమ్మ వాళ్ళని అయితే తీసుకురాలేను కదండి, వాళ్ళకి పనులు ఉంటాయి ఇల్లు క్లీన్ చేసుకోవడానికి. అందుకే రావడం మానేసాము. అందుకే ఒక సంవత్సరం కిందటైతే వచ్చామండి. వచ్చి ఒక 2 రోజులు ఉండి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని అయితే వెళ్ళాము. మేము ఉండలేదు కదా పైన కూడా అద్దెగా అయితే అడిగారండి, ఇవ్వనన్నారు. అసలు కింద ఇవ్వననుకున్నాము, ఇంకా వాళ్ళను అక్కడ వాళ్ళే కాబట్టి ఇచ్చారండి. పైన అయితే ఎంత చిరాకు చేసేస్తారో చెప్పండి. అసలు మనం వాడుకునేది అస్సలు ఇవ్వకూడదండి. నేనైతే అస్సలు ఒప్పుకోలేదండి ఇంక ఇవ్వడానికి. మనం ఉంటేనే మన ఇల్లు కాబట్టి మనం నీట్గా సర్ది ఉంచుకుంటాము. అదిగా అద్దెగా వచ్చేవాళ్ళు అనుకో, వాళ్ళు ఏంటంటే ఇంకా మన ఇల్లు కాదు కదా అనేసి వాళ్ళ ఉద్దేశంగా ఉంటారండి. అందుకే నేనైతే అసలు ఇవ్వద్దన్నానండి అద్దెకి. మన సంవత్సరం అయితే గట్టిగా వచ్చింది కదండి వర్షం, ఈ పక్క కొట్టేసిందంట. మొత్తం సిమెంట్ ఇటుకలు ఇదంతా కూడా పగిలిపోయి తలుపులు కూడా నాశనం అయిపోయాయండి. లోనికి కూడా వెళ్ళిపోయింది వర్షం అంతాని. ఇదంతా బూజు అయితే పట్టేసింది. ఇంకా మొత్తం పైనుంచి కూడా క్లీన్ చేసుకుంటా వస్తున్నాను. మా అత్తయ్య గారు వచ్చేసి వెళ్ళారండి. అప్పుడు నేను కూడా వచ్చాను ఇంటికి ఒక సంవత్సరం ముందట. అప్పుడైతే పెద్ద పెద్ద బిందుల్లోని మట్టి వేసి మొక్కలు అయితే పెట్టారండి. కలబంద, ఆ పెద్దవి ప్లాస్టిక్ డబ్బాలు అయితే మొక్కలు అయితే పెట్టారండి. అవి ఎవరైనా ఉంటే నీళ్ళు వేస్తే బతికితాయండి, ఎవరు లేమోలని నీళ్ళు లేకపోవడం చచ్చిపోయి అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. అవి మొయ్యాలన్నా కూడా అస్సలు ఎగట్లేదు. ఇంకా ఇంకెంత చెత్త అయిందో చూడండి. కలబంద మాత్రం చాలా బాగా వస్తుందండి. కింద ఉండేది ఇంకా అత్తయ్య గారు వచ్చేసినప్పుడు ఇంక పైకి అయితే పట్టుకొచ్చేసారు. ఇంకా అద్దె వాళ్ళు అయితే ఉన్నారు కదా అని పైకి అయితే పట్టుకొచ్చేసారండి.
మొత్తం నేను చెత్త ఎత్తేస్తుంటే ఇంకా మా ఆయన గారు అయితే ఆ ట్రే అయితే పట్టుకొచ్చారండి. దాంట్లో వేసి అట్టుకెళ్ళి పాడేస్తానన్నారు. అసలు మట్టి పట్టేసి నాచు కట్టేసింది. ఇదంతా కూడా క్లీన్ చేస్తే కడిగేయాలండి. కడగడానికి కూడా చిల్లులు లేవండి. ఇంకా టైల్స్ వేయడం వల్ల చిల్లులు అయితే పెట్టలేదు. చిల్లు పెట్టారు కిందకి వెళ్ళడానికి. ఇంకా తోసుకుని అయితే నీళ్ళు అయితే వెళ్తాయి. తొయ్యాలి గట్టిగాని. మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ వాళ్ళు, మా చెల్లి, నేను వచ్చినప్పుడు హోమ్ టూర్ కూడా చేశానండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్గా ఉంటే ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. హోమ్ టూర్ వీడియో ఒకసారి అయితే చూడండి. మా ఇల్లు ఎలా ఉన్నది అనేది కూడా చూపించాను ఆ వీడియోలో. నాకు ఇలా ఒంటరిగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదండి. ఇంటికాడైతే అమ్మ వాళ్ళు, చెల్లెలు అందరం కలిసి ఉంటాం కదా. ఇంట్లో మనుషులు తిరిగితే బాగుంటుంది కానీ ఒక్కదాన్నే, మా ఆయనేమో డ్యూటీకి వెళ్ళిపోయారు అనుకోండి, నేను ఒక్కదాన్నే అలా కూర్చుని టీవీ ఉన్నా కానీ ఫోన్ ఉన్నా కానీ నాకు అసలు ఏదోలా బెంగ కింద ఉంటుందండి. పక్కన ఎవరో ఇంట్లో తిరగకపోతే ఏదోలా ఉంటుంది. అసలే మా డబల్ స్టేర్ కదండి, మనుషులు కూడా అస్సలు కనిపించరు. ఇంకా మనం ఉన్నట్టే ఇంట్లో ఉండడం తప్ప అసలు మనుషులు ఉన్నారో కూడా ఎవరో తెలియదు ఈ ఊర్లోని. నాకు అందుకే పల్లెటూరులో పుట్టే వాళ్ళకి ఇలా సిటీలో ఉండాలంటే చాలా కష్టం అండి. నాకైతే అస్సలు ఉండకపోతున్నాను నేను. మా ఆయనగారు అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని వచ్చేసారు. మొత్తం ఈ చెత్త అంతా కూడా ఇంకా తుడిసేస్తే పాడేస్తారు అట్టుకెళ్ళి. ఇంకా మా ఆయనగారు అయితే సాయం చేసేస్తారు. నాకు ప్రతి దాంట్లో కూడా చాలా సాయం చేస్తారండి. మా అమ్మాయికి అయితే ఒక టెడ్డీ బేర్ అయితే ఇచ్చేసాము. అట్టుకుని అయితే తిరుగుతుంది. ఇంకా మా ఆయనగారు కూడా తుడిసారులేండి. నేనైతే ఆ వీడియో తీయలేదు ఎందుకులే అనేసి. లాన్ కూడా ముందైతే బయట క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, లాన్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇంకా ఏ ఇంటికైనా ఇంటికి దీపం ఇల్లాలే కదండి. ఏ ఇంట్లో అయినా ఇల్లాలు లేకపోతే ఆ ఇల్లే కాదంటూ ఉంటుంది. అసలు ఆ ఇంట్లో మనుషులు లేకపోతే ఎలా ఉందో చెప్పండి. నేను వచ్చిన వెంటనే ఇంకా చీపురు అయితే ఇచ్చుకున్నాను. ఇంకా మొత్తం ఇదైతే ఇంకా క్లీన్ అయితే చేసేస్తున్నానండి. ఇంకా బాత్రూమ్ కాడ మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసి ఇదైతే సబ్బెట్టి కడుగుతున్నానండి. ఆ గొట్టం కాడ మొత్తం ఇరిగిపోయిందండి. ఎందుకు ఇరిగిపోయిందో నీళ్ళు అయితే కిందకు వచ్చేస్తున్నాయి దాంట్లోంచి కడుగుతుంటేని. ఆ సింక్ కూడా లూజ్ అయితే అయిపోయిందండి. మరి ఏమన్నా పడ్డదో ఏంటో తెలియదు. సింక్ అయితే లూజ్ అయిపోయింది. ఆ సింక్ కాడ అద్దం అయితే పెట్టించుకోవాలండి తర్వాత. ఇంకా మొత్తం అన్నీ కడిగేస్తున్నాను. మొత్తం ఫేస్ అంతా కూడా ఒకసారిగా చెమటలు అయితే పట్టేసాయండి నా ఫేస్ అంతా కూడాని. మా ఇంటికాడ ఎండ ఎక్కువగా ఉంటుందండి. చాలా ఎండ వేడొచ్చేస్తుంది ఇంట్లోని. ఇంట్లో ఏ సరుకులు లేవండి. మా కొత్త సంవత్సరానికి కొత్త వస్తువులు సరుకులు అయితే తెచ్చుకోవాలండి. ఇంక రేపైతే భీమవరం వెళ్తాం కదా, డీమార్ట్కైనా వెళ్దాం అనుకుంటున్నామండి. ఏమీ లేవు. సర్ఫ్ ఉంటేనే ఇంట్లోని ఆ సర్ఫ్ నీళ్ళు అయితే జల్లేసానండి. బాత్రూమ్ ఏమన్నా స్మెల్ వస్తుందా అనేసి ఇంకా సర్ఫ్ నీళ్ళు అయితే కొట్టేశాను. ఇంకా మొత్తం అంతా కూడా క్లీన్ అయితే చేస్తున్నాను. ఇంకా మా అమ్మాయి అయితే అస్సలు ఉండట్లేదు, కూర్చోమంటే కూర్చోవట్లేదు. నాతో పాటు వచ్చేస్తుంది. ఎంత మురికి వస్తుందో టైల్స్ మీద. ఇదంతా కూడా క్లీన్ చేసేసి ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయాలండి. తర్వాత తోముకుని మనం వాడుకునే సామాన్లు కూడా ఒకసారి అయితే సబ్బెట్టి కడిగేసామనుకోండి బాగుంటాయి. మనం తిన్నప్పుడు మళ్ళీ కడుక్కోవడానికి బాగుంటాయండి. నీళ్ళన్నీ కూడా పైన ట్యాంక్లో ఫుల్గా ఉన్నాయి కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నాను. నీళ్ళు అసలు కరువు ఉండవులేండి మాకైతేని. ట్యాంక్లో పైన ఉంటాయి. కింద ట్యాంక్ కూడా కట్టించారండి. ఇంకా ఎప్పుడు పైన అయిపోయినా కూడా ఎక్కించుకోవడమే. కిచెను ఇలా ఉందనేసి అసలు అనుకోకండి. ఇంట్లో ఎవరు ఏముంటలేదు కదా, అందుకే అన్నీ ఇలా పెట్టేవలసి వచ్చిందండి. ఇప్పుడు కూడా కొన్ని సదరలేము. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండం కాబట్టి ఇంకా మళ్ళీ అన్నీ తీసి బయట పెట్టుకుని అన్నీ నీట్గా పెట్టుకుని అత్తమాటలు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాం కాబట్టి ఇంకా అన్నీ ఎక్కడున్నాయి అలాగే ఉంచేస్తున్నామండి. ఇంకా గుర్రాలు అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. కిచెన్లో సామాన్లన్నీ కూడా నీట్గా ఏవి లేవండి. ఇలా సర్దుకున్నారేంటి, అలా ఉందేంటి అనేసి మాత్రం అనుకోకండి. ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఇలా పెట్టేవాల్సి వచ్చింది. ఇంకా మేము స్టాండర్డ్గా ఇక్కడే ఉన్నామనుకోండి మొత్తం అన్నీ కూడా మారిపోతాయి. అసలు ఇలా ఉండదు. నాకే ఏదోలా అనిపిస్తుందండి. ఆ కిచెనా లేకపోతే స్టోర్ రూమా, మొత్తం సామాన్లన్నీ కిచెన్లోనే ఉన్నాయి అని అనుకుంటున్నాను. కానీ తప్పదండి, సర్దుకోలేక కాదు, ఇంకా ఉండలేదు కాబట్టి ఇంకా అలా ఉన్నాయండి. ఇంకా ఫ్రిడ్జ్ అయితే తీసేసి ఇంకా మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఇంకా పక్కన మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉంటుందండి, రేక్ షెడ్ అమ్మాయి. ఇంకా అమ్మాయి అయితే ఇంకా తొలుపు తీసిన వెంటనే వచ్చింది. మా అమ్మాయి కోసం వస్తుందండి. ఇంకా మావి అవుతారు మా ఆయన గారు. బాగా మాట్లాడుతుంది. ఇంకా నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక్కదాన్నే ఉంటున్నానని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేదాన్నండి. వాళ్ళ అమ్మాయి అయితే ఇప్పుడు లేదు, గల్ఫ్లో ఉంది. ఇంకా తను అయితే అప్పుడు కొంచెం బాగా అలవాటు అయిందండి. ఇప్పుడు బాగా మాట్లాడుతుంది. రోజు కూడా కొంచెం వచ్చేసి కూర్చుంటుందండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుంది ఇప్పుడు.
ఇంకా మామూలుగా చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అండి దానికి. ఇంకా ఎత్తుకుంటుంది. అసలు మా అమ్మాయి అయితే వెళ్ళట్లేదు. ఫస్ట్ అయితే వెళ్ళలేదు కానీ తన దగ్గరికి తర్వాత అయితే తాను చేయించేసాక సాయంత్రం అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయిందండి. చూపిస్తాను అది కూడా. ఇంకా వాడుకునే సామాన్లన్నీ కూడా డబ్బాలు, కారం, ఉప్పు ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కూడా పాడేసేసి ఇంకా పసుపు, చింతపండు అవన్నీ కూడా ఉన్నాయండి డబ్బాల్లోని. సంవత్సరం అయిపోయింది కదా, అసలు ఎలా ఉంటాయి చెప్పండి. అందుకే మొత్తం అన్నీ పాడేసేసి ఇంకా మళ్ళీ డబ్బాలన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. సబ్బు తెచ్చుకున్నామా వచ్చేటప్పుడు, ఆ సబ్బుతో అయితే క్లీన్ చేస్తున్నానండి. మా అమ్మాయికి అయితే కొత్తగా ఉందండి, ట్యాప్లో తిప్పేస్తుంది. ఇంకా ఇంటికాడ అయితే ట్యాప్లు ఉండవు కదండి, పైపు కొట్టుకోవడమే కదా. కొట్టడం రాక అసలు అలవాటు లేదు. ఇక్కడైతే నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా, ట్యాప్ తిప్పేస్తుంది. ఇంకా ఎలా చూడండి ఎలా నీళ్ళు ఉంపేస్తుందో. ఏం చేస్తున్నావా అంటే ఉంపేస్తుంది అన్నమాట. ఎక్కడికి వెళ్తా దిగు కింద జాగ్రత్తగా. ఎక్కడికి మళ్ళీ ఎలా వస్తున్నావేంటి? మళ్ళీ ఎలా వస్తున్నావేంటి? అయ్యో ఇది ఉప్పు, ఇది ఉప్పు, ఇది ఉప్పు. మా అమ్మాయి అయితే వచ్చిన వెంటనే ఇంకా ట్యాపులు తిప్పేయడం ఇంకా అసలు మా వాళ్ళు అల్లరు కాదండి. ఇంకా సాయంత్రం స్నానం చేయించేశాక మా అమ్మాయి అయితే వచ్చిందండి. అక్క అక్క అంటే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిందండి. ఇంకా కిటికీలోంచి అయితే చూపిస్తున్నాను. బాగానే వెళ్ళిపోయిందండి. అస్సలు వెళ్దనుకున్నాము, వెళ్ళిపోయింది. కొంచెంసేపు అయితే ఆడిపిచ్చేసి ఇంకా తీసుకొచ్చేసింది. ఇంకా మా పని కూడా చేసేసుకున్నామండి. ఇంక ఈ రోజు అయితే భోజనం వండుకోవడానికి అస్సలు ఖాళీ లేదండి, ఓపిక కూడా లేదు. ఇంకా అందుకే ఫ్రైడ్ రైస్ని ఇంకా తాగడానికి మంచినీళ్ళు కూడా వెళ్ళి గోట్లపాడు వెళ్ళి పట్టుకొచ్చేసారండి. మా అమ్మాయి చూడండి ఎలా చూస్తుంది. ఇంకా నేను వీడియో తీస్తున్నానంటే వీడియోకి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పట్లేదు. ఇంకా తీసుకొచ్చేసింది మా అమ్మాయిని. తీసుకొచ్చేస్తే ఇంకా మా ఆయన గారు అయితే వెళ్ళి ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే పట్టుకొచ్చారండి. ఇంకా ముగ్గురం కలిసి అయితే భోజనం అయితే చేసేస్తున్నాము ఫ్రైడ్ రైస్. ఈ వీడియో ఎలా ఉందనేది, అలాగే మా ఇల్లు ఎలా ఉన్నది అనేది కామెంట్ అయితే చెయ్యండి ప్లీజ్, ఎలా ఉన్నది అనేది. ఇంకా మా అమ్మాయి అయితే ఒక ప్లేట్లో వేసేసానండి, కూర్చుని అయితే తింటుంది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి, బాయ్.